హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో ఈ వీడియో ద్వారా మనం మెయిన్‌గా నేర్చుకోబోయేది ఏంటి అంటే డోంట్ లూజ్ ది మనీ. సో మనం రకరకాల స్ట్రాటజీస్ నేర్చుకొని మనం టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. కానీ మనం ట్రేడ్ చేసినప్పుడు ఒకవేళ మన క్యాపిటల్ గనక ₹10,000 ఉంది. దాంట్లో మనం 5,000 లూజ్ అయితే మనం లూజ్ అయ్యేది 50%. కానీ ఆ 50%ని రీగెయిన్ చేసి మళ్ళీ 10,000 సంపాదించడం కోసం మన క్యాపిటల్ కేవలం 5,000 ఉంటుంది. అలాంటప్పుడు మనం 100% ప్రాఫిట్ తెచ్చుకోవాలంటే డబుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ అలాగే ఒకవేళ మనం గనక 90% నష్టపోతే అంటే 10,000 నుంచి నష్టపోయి ₹1000 అయితే 1000% ఎఫర్ట్ పెడితే కానీ మనం మనీని రీగెయిన్ చేయలేము. సో ఆ మనీ మేనేజ్మెంట్ కానీ లేదా దీన్ని టెక్నికల్‌గా పొజిషనల్ సైజింగ్ కానీ తెలిస్తేనే మనం స్టాక్ మార్కెట్‌లో మనం ఎర్న్ చేయడం లేదా ఎర్న్ చేసిన మనీని కాపాడుకోవడం కుదురుతుంది. సో ఇప్పుడు మనం మనీ మేనేజ్మెంట్ చేసుకోవడం కోసం మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటల్ బేస్డ్ మెథడ్, రెండోది రిస్క్ బేస్డ్ మెథడ్. క్యాపిటల్ బేస్డ్ మెథడ్ అంటే సపోజ్ మన దగ్గర ₹10,000 ఉన్నాయి. ఈ ₹10,000లోనే నేను ఏదైనా ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. అలాంటప్పుడు దానికి క్యాపిటల్ బేస్డ్‌గా మనం మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అలా కాకుండా ఒకవేళ నేను ఈ రోజులో మాక్సిమం ₹500 నష్టపోయినా పర్వాలేదు అని మనం అనుకుని ట్రేడ్ చేస్తున్నాం. అలాంటప్పుడు రిస్క్ బేస్డ్ మెథడ్స్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్‌గా మన క్యాపిటల్ బేస్డ్ మెథడ్స్‌లో మనకి పర్సెంటేజ్ మెథడ్స్, అబ్సల్యూట్ అండ్ పాయింట్స్ మెథడ్స్ ఉంటూ ఉంటాయి. సో ఏంటివి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా క్యాపిటల్ నేను 10,000 అని అనుకుంటున్నాను. సో ఈ 10,000 ఉన్నప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒకవేళ మన క్యాపిటల్ 10,000 ఉండి 50% గనక నష్టపోతే మనం ₹5,000 నష్టపోతాం. సో ఎప్పుడైతే అలాగా ₹5,000 నష్టపోతామో దాన్ని రీగెయిన్ చేయడం కోసం 100% ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తుంది గదా! అందుకని అంత నష్టపోయేదాకా మనం ట్రేడ్ చేయకూడదు. ఒకవేళ స్టాప్ లాస్ మనం పెట్టుకుంటే 1% ఆర్ 2% ఇలాగ స్టాప్ లాస్ పెట్టుకుంటూ ఉంటాము. లేదా రిస్క్ టు రివార్డ్ బేసిస్‌లో ఒకవేళ స్టాక్‌లో నష్టపోతే 5%, ప్రాఫిట్ వస్తే 15% అని చెప్పి కూడా మనం ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలాగ మనం మన స్టాప్ లాస్‌ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ డిఫైన్ చేసుకున్నా పర్వాలేదు. లేదా సెకండ్ మెథడ్ వచ్చేసి అబ్సల్యూట్ మెథడ్ అన్నమాట. ఎప్పుడైతే నా దగ్గర క్యాపిటల్ ₹10,000 ఉందో నేను ఈ ట్రేడ్‌లో మాక్సిమం ₹100 లేదా ₹200 మాత్రమే నష్టపోవాలి అని అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మనం ఎంత క్వాంటిటీ డిఫైన్ చేసుకోవాలి, లేకపోతే ఎలా ట్రేడ్ చేయాలి అనేది మనం దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. లేదా ఫైనల్‌గా మనం చూస్ చేసుకున్న స్టాక్‌ని బట్టి ఆ స్టాక్‌లో మనకి ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు ఒకవేళ ఈ స్టాక్ 5 పాయింట్స్ పడిపోతే ఇంకా ఫాస్ట్‌గా పడిపోతది. లేదు 10 పాయింట్స్ పెరిగితే బాగా పెరుగుతుంది అని మనకి ఎప్పుడైతే తెలుస్తదో దాన్ని బట్టి మనం పాయింట్స్ వైస్‌గా కూడా స్టాప్ లాస్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మన దగ్గర ఫిక్స్డ్ క్యాపిటల్ 10,000 ఉంది. 10,000తోనే మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఆ ట్రేడ్ చేసేటప్పుడు మన స్టాప్ లాస్‌ని ఎయిదర్ పర్సెంటేజెస్‌లో 1-2% గాని, అబ్సల్యూట్‌లో ₹100-200 లేదా ₹500 లాస్ వరకు కానీ, లేదా పాయింట్స్‌లో మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్‌కి 1 పాయింట్సా లేకపోతే 10 పాయింట్సా అని స్టాప్ లాస్ పెట్టుకొని దాన్ని బట్టి మనం మన మనీని మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి రిస్క్ బేస్డ్ మెథడ్. ఇక్కడ మన క్యాపిటల్‌కి ప్రాబ్లమ్ ఏం లేదు. మన దగ్గర సపోజ్ ₹1,00,000 ఉంది. మనం ట్రేడ్ చేయాలని అనుకుంటున్నాం. కానీ ఈ రోజు నేను మాక్సిమం ₹500 మాత్రమే లూజ్ అవ్వాలని అనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టు మనం స్టాక్స్‌ని క్వాంటిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అది మేబీ మనం పర్సెంటేజ్ బేస్డ్ చేయొచ్చు లేదా పాయింట్స్ బేస్ చేయొచ్చు. ఒకవేళ సపోజ్ మాక్సిమం లాస్ నేను 500 అని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ గనుక తీసుకుంటే ఈరోజు ఆల్మోస్ట్ ₹400 ఉంది. సో ఎంత క్వాంటిటీ నేను ట్రేడ్ చేయాలి అనేది నాకు తెలియాలి. సో ఎంత క్వాంటిటీ నేను ట్రేడ్ చేయాలో తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా స్టాప్ లాస్‌ని నేను డిఫైన్ చేసుకుంటా. అంటే ఇప్పుడు నా స్టాప్ లాస్ ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 నుంచి 2% గనక పడిపోయిందనుకోండి, ఇంకెక్కువ పడిపోతది అని చెప్పి నేను స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. సో దానికి తగ్గట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాంటిటీని డిఫైన్ చేసుకోవాలి. అంటే నేను ఈ 2% స్టాప్ లాస్ ₹500 అయితే 100% క్యాపిటల్ నేను ఎంత పెట్టుకోవాలి అని కాలిక్యులేట్ చేస్తే 25,000 వస్తుంది. సో ఈ 25,000 డివైడెడ్ బై 400 చేస్తే 62.5 వస్తుంది. అంటే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ట్రేడ్ చేసేటప్పుడు ఎయిదర్ 62 గాని లేదా 63 క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి. కానీ యూజువల్‌గా మనం ఏం చేస్తుంటాము, ఎప్పుడైతే మన దగ్గర ఉంది క్యాపిటల్ అని అనుకుంటే ఆ టైంకి ర్యాండమ్‌గా 100, 200, 500 ఆర్ ఏదో ఒక క్వాంటిటీ ఎంటర్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా మనం కాలిక్యులేటెడ్‌గా ఎప్పుడైతే మనీ మేనేజ్మెంట్‌తో పాటు ప్రాపర్‌గా వెళ్ళాలి అని అనుకుంటున్నామో అలాంటప్పుడు ఈ 62 ఆర్ 63 క్వాంటిటీనే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మనం ఒక పర్టిక్యులర్ స్టాక్ బేస్డ్ రీసెర్చ్ చేసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేస్తుంటే ఆ స్టాక్‌లో ఎన్ని పాయింట్స్ మనం లాస్ తీసుకోవాలి అనేది మనకు తెలియదు. సో ఇక్కడ ఒక స్టాక్‌కి నేను మాక్సిమం ఒక రోజున ₹500
రూపీస్ లాస్ వస్తే పర్వాలేదు అని అనుకుంటున్నాను. అండ్ స్టాప్ లాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 రూపీస్ స్టాక్‌కి 4 పాయింట్స్ నేను స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను అనుకోండి. అలాంటప్పుడు దానికి తగ్గట్టు నేను ఎంత క్వాంటిటీ ట్రేడ్ చేయాలి అనేది నేను కాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ 4 పాయింట్స్ పడిపోతే నాకు 500 రూపీస్ లాస్ రావాలి. అంటే నాకు కావాల్సిన క్యాపిటల్ 50,000 రూపీస్ ఉంటుందన్నమాట. సో నా దగ్గర క్యాపిటల్ కావాల్సినంత ఉంది. అయితే నేను జస్ట్ ఈ 4 పాయింట్స్ పోతే 500 పాయింట్సే పోవాలని అనుకుంటున్నా కాబట్టి 50,000 నాకు క్యాపిటల్ కావాల్సొస్తుంది. సో ఈ 50,000 డివైడెడ్ బై 400 చేస్తే నాకు క్వాంటిటీ 125 వస్తుందన్నమాట. అంటే ఎప్పుడైతే మనకి పాయింట్స్ తెలుసు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్ని పాయింట్స్ పడిపోతే నాకు 500 రూపీస్ లాస్ వస్తది అని తెలిసినప్పుడు ఎంత క్వాంటిటీ చేస్తే మనం ఈ రోజుకి కావాల్సిన రిస్క్ ని మేనేజ్ చేసుకోగలుగుతాము అని క్యాలిక్యులేట్ చేసుకుంటే రిస్క్ బేస్డ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో ఇలాగా మనం మనీ మేనేజ్మెంట్ చేసుకునేటప్పుడు మనం పెట్టుకున్న స్టాప్ లాస్ ని బట్టి మనం ఎంత మనీ పెట్టుకోవాలి, లేదా ఆ పర్టికులర్ ట్రేడ్ లో ఎంత మనీ డిప్లాయ్ చేయాలి, లేదా ఎంత క్వాంటిటీ బై చేయాలి అనేది క్యాపిటల్ బేస్డ్ పొజిషనల్ సైజింగ్ ద్వారా లేదా రిస్క్ బేస్డ్ పొజిషనల్ సైజింగ్ ద్వారా మాన్యువల్ గా చేసుకోవచ్చు. అయితే దీన్ని ఒకవేళ మనం ఆటోమేటెడ్ ట్రేడ్స్ లేదా ఆల్గో ట్రేడింగ్ లో కనుక మనం యూజ్ చేయాలి అని అనుకుంటే దీన్ని ఎలా అప్లై చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఆల్గో ట్రేడింగ్ చేయడం కోసం నేను యూజ్ చేసే ప్లాట్ఫామ్ వచ్చేసి స్ట్రీక్ ప్లాట్ఫామ్. దీని గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ పొజిషనల్ సైజింగ్ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర క్యాపిటల్ 2,45,000 దాకా ఉంది. సో ఇంత అమౌంట్ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఒక ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మేబీ ఒక స్టాక్ లో 25,000 లేకపోతే 10,000 నేను ఇట్లా లిమిట్ పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు, లేదా ఒక క్వాంటిటీ లిమిట్ బేస్డ్ మీద ట్రేడ్ చేయొచ్చు. అంటే క్యాపిటల్ బేస్ చేయొచ్చు లేదా రిస్క్ బేస్ చేయొచ్చు. సో దాన్ని నేను ఎలా అప్లై చేస్తాను, మాన్యువల్ గా నాకే తెలియకుండా జస్ట్ స్ట్రాటజీస్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాను అనేది చూద్దాం. సో స్ట్రాటజీస్ లోకి వెళ్ళి నేను ఇక్కడ క్రియేట్ స్ట్రాటజీ నేను క్లిక్ చేస్తున్నాను. సో క్రియేట్ స్ట్రాటజీ క్లిక్ చేసి సో నేను ఇక్కడ స్ట్రాటజీ ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను మీకు పొజిషనల్ సైజింగ్ ఎలా యూస్ చేయాలి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే స్టాక్ ని నేను తీసుకుంటున్నాను. సో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ని నేను 1 minute టైం ఫ్రేమ్ లో ఎప్పుడైతే నిన్నటి హై దాటుతుందో అప్పుడు నేను దీన్ని బై చేయాలి అని అనుకుంటున్నాను. జస్ట్ ఒక సింపుల్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మార్కెట్ లో అప్లై చేయాలి అని కాదు, బట్ పొజిషనల్ సైజింగ్ మీకు అర్థం అవ్వడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నాను అంటే 1 minute క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో అది క్రాసెస్ అబోవ్ ఒకవేళ నిన్నటి హై దాటాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం నేను క్రాసెస్ అబోవ్ ప్రీవియస్ ఎన్ క్యాండిల్ యొక్క హై దాటాలి అని అనుకుంటున్నాను. ఆఫ్సెట్ మైనస్ పెట్టుకుని క్యాండిల్ స్టిక్స్ లో డే అంటే నిన్నటి డే యొక్క హై కనుక దాటింది అని అంటే అలాంటప్పుడు నేను దీన్ని బై చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇది నా కండిషన్. అయితే ఇక్కడ మనం క్వాంటిటీ అనేది ఎంత ఎంటర్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనం ఎయిదర్ ఇక్కడ నా దగ్గర 10,000 రూపాయలే ఉంది, లేదా ఒకవేళ మాక్సిమం నేను 500 రూపాయలే లాస్ తీసుకోవాలి అని అనుకుని మనం ముందు డిఫైన్ చేసుకోబోతున్నాం. పొజిషనల్ సైజింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సపోజ్ నేను ఒక 50 క్వాంటిటీ పెట్టాను, అదే ట్రేడ్ చేయాలి అని ఏం లేదు. సో ఒకసారి చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ పొజిషనల్ సైజింగ్ మనం చెయ్యాలి, అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు షో అడ్వాన్స్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. షో అడ్వాన్స్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం కింద కనుక స్క్రోల్ చేసామంటే ఇక్కడ పొజిషనల్ సైజింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ పొజిషనల్ సైజింగ్ లో నేను క్యాపిటల్ బేస్డ్ అండ్ రిస్క్ బేస్డ్ ఉంది. సో వీటి రెండింటి గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ బేస్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ 3 types ఉంటాయి అనమాట. సో పర్సంటేజ్, అబ్సల్యూట్ అండ్ పాయింట్స్. సపోజ్ నేను పర్సంటేజ్ బేస్డ్ పెట్టుకొని మాక్సిమం అలొకేషన్ అడుగుతున్నాడు. సో క్యాపిటల్ బేస్డ్ లో ఇప్పుడు సపోజ్ నా దగ్గర 2,40,000 ఉన్నా నేను ఎస్బీఐలో కేవలం 10,000 రూపాయలు మాత్రమే ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో 10,000 రూపాయలు నేను ఎంటర్ చేశాను అని అనుకుందాం. సో ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీనికి జస్ట్ స్ట్రాటజీకి పర్సంటేజ్ ఏం చేస్తున్నానంటే ఒక 1% నాకు లాస్ లేదా 2% నేను ప్రాఫిట్ అని అనుకుంటున్నాను. సో దీనికి తగ్గట్టు నేను ఇప్పుడు టెస్ట్ చేయాలని అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి సమ్ నేమ్ ఇస్తున్నా హెచ్హెచ్హెచ్ అని. సో సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ కనుక నేను చేశాను అని అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను ఒకసారి ట్రేడ్స్లో ఎంత క్వాంటిటీ తీసుకుంది ఏంటి అనేది నేను చూస్తాను. సో ఇక్కడ నేను ట్రేడ్ డీటెయిల్స్ లో కనుక వెళ్ళాను అని అంటే సో ఇక్కడ నాకు క్వాంటిటీ చూడండి. నేనేం క్వాంటిటీ యాక్చువల్ గా మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇందాక నేను 50 క్వాంటిటీ ఎంటర్ చేశాను, బట్ ఇక్కడ 27, 28 క్వాంటిటీయే తీసుకుంటుంది. ఎందుకంటే మనం ట్రేడ్ చేసేటప్పుడు మనకి 10,000 రూపీసే ఉన్నాయి మాక్సిమం మన దగ్గర. ఆ స్టాక్ లో 10,000 ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఎంత క్వాంటిటీ ట్రేడ్ చేయాలి అనేది ఆటోమేటిక్ గా మనకి ఆల్గో ట్రేడింగ్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసి మరి మనకి ఇస్తుంది అనమాట. అండ్ అలాగే ఎప్పుడైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ప్రైస్ పెరుగుతూ పోతుందో క్వాంటిటీ కూడా
తగ్గుతూ 25, 26 వచ్చింది చూసారా? సో, ఇలాగా మన క్వాంటిటీస్ అనేది మనకి ఈజీగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పర్సెంటేజ్ కాకుండా ఇప్పుడు నేను దీన్ని మార్చాలి అని అనుకుంటున్నాను. సో, ఎడిట్ పారామీటర్స్ మీద క్లిక్ చేసి ఈ పర్సెంటేజ్ కాకుండా ఒకవేళ నేను అబ్సల్యూట్ వాడాను అని అనుకోండి. సో, ఆ అబ్సల్యూట్ అప్పుడు ఏంటంటే మాక్సిమం లాస్ గాని లేదా ప్రాఫిట్ కానీ ఏదైతే ఉందో అలాంటప్పుడు నేను దాన్ని పర్సెంటేజ్‌లో కాకుండా అమౌంట్‌లో ఇవ్వొచ్చనమాట. సో, ఒకవేళ నేను ఎయిదర్ రూ. 100 స్టాప్ లాస్ గాని, లేకపోతే రూ. 200 ప్రాఫిట్ గాని వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో, ఇక్కడ అబ్సల్యూట్ ఎంటర్ చేశాను కాబట్టి పర్సెంటేజెస్‌లో కాకుండా అమౌంట్‌లో ఎంటర్ చేస్తాం. ఇప్పుడు నేను సేవ్ అండ్ రన్ బ్యాక్ టెస్ట్ గనక చేశాను అనంటే, ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ డీటెయిల్స్‌లోకి వెళ్తున్నాను. క్వాంటిటీ మారిపోతుంది ఆబ్వియస్‌గా. సో, ఇక్కడ నా క్వాంటిటీ అబ్జర్వ్ చేస్తే 57 అండ్ అలాగే 55 ఇలా వస్తుంది. సో, ఇక్కడ మనం చేసేటప్పుడు యూజువల్‌గా ఎప్పుడైతే మనం ఇలాగా పర్సెంటేజ్ టర్మ్స్‌లో గనక మనం అబ్జర్వ్ చేస్తామో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్టాప్ లాస్ పర్సెంటేజ్ అని ఉంది చూడండి. అదే ఒకవేళ నేను దీన్ని అబ్సల్యూట్ కింద మారిస్తే ఎంత అమౌంట్ అని వస్తుంది. సో, అలాంటప్పుడు మనం ఇంత ప్రాఫిట్ ఆర్ ఇంత లాస్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. లేదా పాయింట్స్ వైస్ కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాకు మాక్సిమం వస్తే ఒక 4 పాయింట్స్ నాకు లాస్, లేదు ప్రాఫిట్ వస్తే 8 పాయింట్స్ ప్రాఫిట్ అని చెప్పి మనం రాసుకొని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ నేను చేసుకోవచ్చు. సో, ఇలా చేసినప్పుడు నేను ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్‌లో గనక చూసుకుంటే 57 క్వాంటిటీ తీసుకుంది. అది కాలిక్యులేట్ చేసి సో, మాక్సిమం నేను 4 పాయింట్స్ స్టాప్ లాస్ ఆర్ 8 పాయింట్స్ టార్గెట్ తీసుకున్నాను కదా! సో, ఇక్కడ చూడండి 347కి ఎంటర్ అయింది. 352కి ఎగ్జిట్ అయిపోయింది. అయితే ఇక్కడ 8 పాయింట్స్ టార్గెట్ రీచ్ అవ్వలే. బట్ 315 అయిపోయింది. అందుకని ఇంట్రాడే టైమ్ అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అయింది. బట్ ఇక్కడ 364కి ఎంటర్ అయ్యాము అండ్ 360కి ఎగ్జిట్ అయిపోయాం. రూ. 4 స్టాప్ లాస్ హిట్ అయిందన్నమాట. అదే మనం ఒకవేళ కంప్లీట్ ప్రాఫిటబుల్ ట్రేడ్ చూసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ 372కి ఎంటర్ అయ్యాము. 380కి ఎగ్జిట్ అయిపోయాము. 1020కి ఎంట్రీ అండ్ 23కి ఎగ్జిట్ అయిపోయి 8 పాయింట్స్ రీచ్ అయింది. సో, ఇలాగా మనకి 4 పాయింట్స్ లాస్ కానీ లేదా 8 పాయింట్స్ ప్రాఫిట్ కానీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని ఎప్పుడైతే పెట్టుకుంటామో అలాంటి పాయింట్స్ వైజ్ స్టాప్ లాస్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో, దీనికి యూజ్ చేసిన కండిషన్ ఏంటి? క్యాపిటల్ బేస్డ్‌లో పాయింట్స్ అనే కండిషన్ యూజ్ చేసాం. సో, ఇలా క్యాపిటల్ బేస్డ్ కాకుండా నా దగ్గర ఇప్పుడు మీరు ఇందాక చూసారు 2.5 లాక్ క్యాపిటల్ ఉన్నప్పుడు నేను మాక్సిమం క్యాపిటల్ ఎంతైనా నేను ట్రేడ్ చేయగలుగుతాను. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే రిస్క్ బేస్డ్ పెట్టుకుంటా. సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే రిస్క్ బేస్డ్ పెట్టానో అప్పుడు ఒక ఆప్షన్ మారింది చూడండి. ఇక్కడ మాక్సిమం స్టాప్ లాస్ పర్ ట్రేడ్ అని ఉంది. సో, ఇప్పుడు నేను 20,000 కాదు, నేను జస్ట్ దీనికి రూ. 500 స్టాప్ లాస్ ఇద్దాం అని అనుకుంటున్నాను. సో, ఈ మాక్సిమం స్టాప్ లాస్ అప్పుడు నాకు రిస్క్ బేస్డ్‌లో పర్సెంటేజ్ ఉంటుంది లేదా పాయింట్స్ బేస్డ్ ఉంటాయి. సో, ఇప్పుడు నేను పర్సెంటేజ్ బేస్ పెట్టుకున్నాను అని అనుకోండి. సో, నేను మేబీ వస్తే ఒక 1% స్టాప్ లాస్ కానీ లేదా 2% టార్గెట్ కానీ అని అనుకుంటూ ఉన్నాను. నేను సేవ్ అండ్ రన్ గనక చేశాను అని అంటే సో, ఇక్కడ నా క్వాంటిటీస్ చూడండి మారిపోతాయి. సో, 143 క్వాంటిటీ తీసుకుంటుంది. ఇక్కడ నాకు అమౌంట్ ప్రాబ్లమ్ కాదు. జస్ట్ నేను రూ. 500 లాసే తీసుకోవాలి అని అనుకుంటున్నా. అందుకోసమని నాకు అమౌంట్ ప్రాబ్లమ్ కాదు కాబట్టి ఇక్కడ నాకు క్వాంటిటీస్ అనేది ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసి మనం తీసుకోగలుగుతున్నాం. అలాగే పర్సెంటేజే కాకుండా పాయింట్స్ వైస్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకొస్తే 4 పాయింట్స్ నాకు లాస్ అండ్ 8 పాయింట్స్ టార్గెట్ లాగా పెట్టుకొని మనం ఎంటర్ చేస్తే దానికి తగినట్టుగా మనకి క్వాంటిటీస్ అనేది డిఫైన్ అయ్యి వస్తాయి. సో, ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్‌లో చూస్తే 125 క్వాంటిటీతో మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. సో, దీనికి తగ్గట్టుగా ఎస్బీఐ ట్రేడ్ నేను చేస్తున్నప్పుడు లూజ్ అయ్యేటప్పుడు నేను కాలిక్యులేటెడ్‌గా లూజ్ అవుతూ ఉన్నా. మాక్సిమం రూ. 500 లూజ్ అవుతూ ఉన్నా. అండ్ ఎక్కడ మనం అత్యాశకు గురవ్వకుండా లేకపోతే మనం ఎమోషన్స్ పెట్టకుండా మాక్సిమం 10,000తోనే మనం క్యాపిటల్ ట్రేడ్ చేయాలి లేదా 20,000తోనే నేను క్యాపిటల్ ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం క్యాపిటల్ బేస్డ్ రిస్క్ తీసుకుంటూ ఉంటాము. లేదు ఒకవేళ నాకు మాక్సిమం ఒక 500 లేకపోతే రూ. 1,000 లాస్ రావాలి అని అనుకుంటే రిస్క్ బేస్డ్ మనం ట్రేడ్ చేయొచ్చు. సో, మనకి క్యాపిటల్ కన్‌స్ట్రెయింట్ అనుకుంటే అంటే ఇప్పుడు నా దగ్గర 20,000 ఉంది. 20,000తో నేను ట్రేడ్ చేయాలని అనుకుంటే క్యాపిటల్ కన్‌స్ట్రెయింట్ అంటే అలాంటప్పుడు మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. లేదు ఒకవేళ నేను ఈ రోజులో మాక్సిమం రూ. 500-1,000 నేను రిస్క్ తీసుకోవాలి లేదా 5,000, 10,000 మాత్రమే నేను రిస్క్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు రిస్క్ బేస్డ్ స్ట్రాటజీ ఆర్ రిస్క్ బేస్డ్ మనీ మేనేజ్మెంట్‌లో చేసుకుంటూ ఉండాలి. సో, దీన్నే మనం యాక్చువల్‌గా పొజిషనల్ సైజింగ్ అంటాం. సో, మనం నేర్చుకున్న టెక్నికల్ అనాలిసిస్ లేకపోతే మన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ క్యాపిటల్ బేస్డ్ గాని లేకపోతే రిస్క్ బేస్డ్ అనాలిసిస్ గాని మనం యాడ్ చేసుకున్నాము అని అంటే మనం లూజ్ అయ్యేటప్పుడు తక్కువ లూజ్ అవుతూ ఉంటాం, గెయిన్ అయ్యేటప్పుడు ఎక్కువ గెయిన్ అవుతూ ఉంటాం. సో, ఈ వీడియో ద్వారా మీకు క్యాపిటల్ బేస్డ్ అండ్ రిస్క్ బేస్డ్ కి సంబంధించిన పొజిషనల్ సైజింగ్ లేదా మనీ మేనేజ్మెంట్ క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, ఒకసారి మీకు స్ట్రీక్ ప్లాట్‌ఫామ్ ఆల్రెడీ ఉంది లేదా ట్రయల్ వెర్షన్ మీరు ట్రై చేయొచ్చు. సో, ట్రయల్ వెర్షన్ లో మీకు అర్థం అవుతుంది అని అనుకుంటే దీన్ని మీరు నేర్చుకున్న స్ట్రాటజీస్ కి ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో, థాంక్యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు.